వాహనమిత్ర కానీ, చేదోడు కానీ, జగనన్న విద్యాదీవెన కానీ, జగనన్న వసతి దీవెన కానీ, అక్కచెల్లెమ్మలకి ఇచ్చేటువంటి సున్నా వడ్డీ కానీ, సున్నా వడ్డీ ఏదైతే ఉందో అది నువ్వు ఎగ్గొడితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి నువ్వు ఎగ్గొట్టినటువంటి డబ్బులు సైతం అక్కచెల్లెమ్మలకి అండగా ఉండేటువంటి కార్యక్రమాలు చేస్తాం. నువ్వు ఇల్లు ఇచ్చి 25,000 30,000 రూపాయలు మీ దోపిడీ మూట ఏదైతే ఉందో జన్మభూమి కమిటీలు దోపిడీ చేస్తే జగనన్న ప్రభుత్వంలో ఇంటి స్థలాలు ఇచ్చాం, ఇల్లు కట్టించే కార్యక్రమం చేస్తాం. ₹1 ఎవరికి ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. నేరుగా అమరావతిలో బటన్ నొక్కితే అక్కచెల్లెమ్మల ఖాతాల్లో కానీ, రైతన్న ఖాతాల్లో కానీ, ఆ ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చేటువంటి పరిస్థితి కానీ ఇవన్నీ ఇచ్చింది వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం కాదా అని అడుగుతా ఉన్నా. ఈరోజు మీరు దోపిడీ చేసినటువంటి విధానం, మీరు దోచుకునేటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా కేసుల రూపంలో నిన్ను వెంటాడుతూ ఉన్నాయి. ఈ వదిలిపెట్టే ప్రసక్తి లేదు. అయ్యన్న ఏదో మాట్లాడుతూ ఉన్నాడు. నోరు అదుపులో పెట్టుకో అయ్యన్న, నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది. ఇప్పటికే నీ కులంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా అసలు మాట్లాడింది అయ్యన్ననా ఏంటి ఆ రొచ్చు మాటలు నోటంట, రొచ్చు ఏమైనా తాగుతున్నాడా అటువంటి మాటలు తన నోటంట వస్తున్నాయని చెప్పి సిగ్గుతో పెద్దలందరూ కూడా, నీ కులంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా అసహించుకునేటువంటి పరిస్థితి. గతంలో అయితే ఈ కులంలో ఉన్నటువంటి ఒక మంచి నాయకుడిగా గుర్తింపు ఉండేది. కానీ ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద నువ్వు మాట్లాడినటువంటి తీరుందే, నీ వాడే పదజాలం ఉందే, దాంతో ప్రతి ఒక్కరు కూడా అసహించుకునేటువంటి పరిస్థితి ఉంది. నీకు నిజంగా మతి భ్రమించింది. ఎందుకు మతి భ్రమించిందంటే నీ కొడుకుని అనకాపల్లి పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేయించేటువంటి ఆలోచన నీకు ఉన్నప్పటికీ కూడా, తెలుగుదేశం పార్టీలో పెద్ద నాయకుడిగా చలామణి అవుదామనేటువంటి ఆలోచన నీకు ఉన్నప్పటికీ ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు నిన్ను పక్కన పెట్టిన పరిస్థితి నువ్వు గమనించావు. దాంతోనే నీకు మతి భ్రమించి కళ్ళు తాగినటువంటి కోతి ఏ విధంగా పిచ్చిగంతులేసి నోటుకొచ్చినట్టు అరుపులు వస్తుందో అదే పేలప్పన కూడా ఈరోజు తాగి